హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘనమైన విజయాన్ని సాధించి 10 పాయింట్స్ వచ్చినప్పటికీ 0.4 ఉండడం వల్ల ముంబై ఇండియన్స్ సెకండ్ ప్లేస్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే 0.3 ఢిల్లీ క్యాపిటల్స్ కొనడం వల్ల వాళ్ళు ఇంకా ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఉంది కాబట్టి ఒకవేళ ముంబై ఇండియన్స్ కనుక గెలిస్తే డైరెక్ట్ స్ట్రెయిట్ టు ద ఫైనల్. మరి ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సారీ గైస్, వై బికాజ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో లేట్ వస్తుంది, ఎవరు ఏమనుకోవద్దు. లేకపోతే మీకు మార్నింగ్ లోపే వీడియో అందించేవాడిని, కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఓకే, ఇక మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక ఫ్యూ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి గైస్. ఎల్ఎస్జీ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మయాంక్ యాదవ్కి ఇంజరీ ఉన్నట్టు తెలుస్తోంది, బ్యాక్ ఇంజరీ. సో తను రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అయితే ఫస్ట్ హాఫ్ ఐపీఎల్కి మొత్తం దూరం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. సెకండ్ హాఫ్కి అందుబాటులో ఉంటాడన్నట్టుగా మనకి వస్తున్న డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ గురించి చిన్నపాటి చర్చ. ఈరోజు కానీ రేపు కానీ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ ఎవరో తేలిపోతుంది. రాహుల్ మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే కేఎల్ రాహుల్కి కెప్టెన్సీ చేస్తారా అని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ సంప్రదిస్తే దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. కాబట్టి సో కేఎల్ రాహుల్ మేబీ ఉండకపోవచ్చు. అక్షర్ పటేల్ని మ్యాక్స్ టు మ్యాక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదంటే కృష్ణ స్టాఫ్స్ కూడా బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నారు. మరి ఎవరిని చేస్తారనేది కూడా చూడాలి. మనకు వస్తున్న వార్తలు అయితే డైరెక్ట్గా అక్షర్ పటేలే అని తెలుస్తోంది, మరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ జైన్స్ మంచి స్టార్ట్ వచ్చింది వాళ్ళకి. ముంబై ఇండియన్స్కి బ్యాడ్ స్టార్ట్ రావడం జరిగింది. అంటే స్టార్టింగ్ ఓవర్లో హెలీ మ్యాథ్యూస్ ఎక్కడైతే ఫామ్ వచ్చిందో అక్కడి నుంచే మొదలుపెట్టింది. దాటిన ఓవర్లో ఒక 4 ఒక 6 సాధించడం జరిగింది. సో మంచి స్టార్టే వచ్చింది. కానీ 17 స్కోర్ ఉన్నప్పుడు రన్కి వెళ్ళి రిస్కీ రన్స్కి వెళ్ళి అమెల్యకేర్ని ఓపెనింగ్లో పంపిస్తున్నా కానీ స్టార్ట్స్ అయితే రావట్లేదు. సో అమెల్యకేర్ 5 రన్స్ వేసి రన్అట్ అయితే అవ్వడం జరిగింది. ఆ తర్వాత నా స్కివర్ బ్రాండ్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పింది ఎవరు, హెలీ మ్యాథ్యూస్. సో నా స్కివర్ బ్రాండ్, హెలీ మ్యాథ్యూస్ ఇద్దరు చెడు కూడా ఆడారని చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళ మధ్య క్లోజ్ టు 29 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత హెలీ మ్యాథ్యూస్ 27 రన్స్ వేసి అవుట్ అయింది. కానీ బ్రంట్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పినాక 38 రన్స్ వేసి అవుట్ అయింది బ్రంట్. హర్మన్ప్రీత్ కౌర్ మంచి 50 చేయడం, అమన్జోత్ కౌర్తో కలిసి 50 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం, బట్ 54 రన్స్ వేసి అవుట్ అయింది. కానీ హర్మన్ప్రీత్ కౌర్ వికెట్ వాల్యూ ఎక్కడ రన్స్ కోల్పోతుంది అనుకుంటున్న టైంలో సజన అండ్ యస్తికా భాటియా ఇద్దరు కలిసి మంచి రన్స్ మొమెంటం ఎక్కడ పోకుండా చూసుకున్నారు. అమన్జోత్ కౌర్ కూడా 27 రన్స్ వేసింది. బట్ యాస్తికా భాటియా కొట్టిన 2 4లు చాలా వాల్యుబుల్ రన్స్గా మిగిలాయి మనకి. సో యాస్తికా భాటియా ఇన్నింగ్స్ వల్లే ముంబై ఇండియన్స్ స్కోర్ 179 రన్స్గా వచ్చింది. సో వికెట్స్ కనుక చూస్తే యాష్లీ గార్డ్నర్, ఆ తర్వాత ప్రియా మిశ్రా, కశ్వి గౌతమ్, తనుజా కన్వర్ అందరికీ తలా ఒక వికెట్ రావడం జరిగింది. ఒక 2 రన్అట్లు అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన
అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన గుజరాత్ జైన్స్కి స్టార్టింగ్లో వీళ్ళు 5 రన్స్ స్కోర్ చేస్తూ వచ్చారు. ఈసారి ఓపెనింగ్ ఆర్డర్ని మార్చింది యాష్లీ గార్డ్నర్. ఎందుకంటే హేమలత కొంచెం పార్ట్నర్షిప్ ఇవ్వట్లేదని చెప్పేసి కశ్వి గౌతమ్ని ప్రయోగించింది. కానీ కశ్వి గౌతమ్ డబుల్ డిజిట్ స్కోర్ అయినా చేసి వెనుదిరిగింది. 10 రన్స్ వేసి అవుట్ అయింది. బట్ అంతకంటే ముందు బెత్మోని వికెట్ స్టార్టింగ్లో ఎలీ మ్యాథ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎలీ మ్యాథ్యూస్ వికెట్ల పరంపర కొనసాగించిన తర్వాత వరుస పెట్టి వికెట్లు కోల్పోతూనే ఉంది. అయితే నాకు నచ్చింది ఏంటంటే యాష్లీ గార్డ్నర్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే షబ్నమ్ ఇస్మాయిల్ని అటాక్లకు తీసుకొచ్చిందో హర్మన్ప్రీత్ కౌర్ గోల్డెన్ టగ్గా వెనుదిరగడం జరిగింది. క్యాచ్ బిగ్ షాట్కి ట్రై చేసింది, క్యాచ్ అటుగా వెనుదిరగడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత హర్లీ లియోన్ 24 రన్స్ వేసింది. లిచ్విల్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ నెలకొల్పిన కానీ హర్లీ లియోన్ 24 రన్స్ వేసి అవుట్ అవ్వగా లిచ్విల్ 22 రన్స్ వేసి అవుట్ అయింది. కానీ అందరినీ ఆకట్టుకుంది అంటే భారతి ఫుల్మాలి, తను 61 రన్స్ వేసి అవుట్ అయింది. అంటే హర్మన్ప్రీత్ కౌర్ ఫీల్డ్ వదిలేసి బయటికి వెళ్ళిన తర్వాత స్టాండింగ్ కెప్టెన్గా ఎలీ మ్యాథ్యూస్ నిర్వహించింది. అయితే హర్మన్ప్రీత్ కౌర్ వెళ్ళిన లోటు కనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు రన్స్ మాత్రం చాలా లీక్ అవుతున్నాయి. గుజరాత్ వైపు మొమెంటం వచ్చింది. 16 ఓవర్స్కి 142. ఇంకా ఏముందిలే గెలుస్తుంది అనుకున్నారు చాలామంది. కానీ ఎప్పుడైతే హర్మన్ప్రీత్ కౌర్ మళ్ళీ వచ్చిందో భారతి ఫుల్మాలి అవుట్ అవ్వడం, మొత్తం ముంబై ఇండియన్స్ వైపు మొమెంటం మళ్ళీ షిఫ్ట్ అవ్వడం. కానీ భారతి ఫుల్మాలి అవుట్ అయినప్పటికీ అటాకింగ్ ఇంటెంట్ని సిమ్రన్ ఎంచుకోవడం జరిగింది. కానీ తను కూడా 18 రన్స్ వేసి అవుట్ అయింది. తనూజ కన్వర్ ఒక 10 రన్స్ వాల్యుబుల్ యాడ్ చేసిందని చెప్పుకోవచ్చు, రన్అట్ అయింది. సో మొత్తానికి 168 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో ముంబై ఇండియన్స్ 11 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. ఇక వికెట్స్ కనుక చూస్తే ఎలీ మ్యాథ్యూస్, అమెలికర్కి తలా 3 వికెట్లు రాగా షబ్నమ్ ఇస్మాయిల్కి 2 వికెట్లు, సంస్కృతి గుప్తాకి 1 వికెట్, ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హర్మన్ప్రీత్ కౌర్కి వరించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.